హాయ్ అండి, అందరికీ నమస్కారం. బుధవారం రోజు సాయంత్రంలోపు పెరుగులో దీనిని కలిపి తింటే తిరుగులేని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. మీ ఇంట్లో ఉన్న దరిద్ర బాధలు, అప్పులు, కష్టాలన్నీ తొలగిపోయి అపర కుబేరులు అవడం ఖాయం. ఆర్థిక సమస్యలతో మీరు ఇబ్బంది పడుతూ ఉంటే, భరించలేని కష్టాలతో సతమతమవుతూ ఉంటే ప్రతి బుధవారం పెరుగులో ఇది కలిపి తినండి. ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షంతో సమస్యలన్నీ కూడా పోతాయి. మరి ఆ పరిహారం ఏమిటో తెలుసుకునే ముందు గణపతికి గరిక అంటే ఎందుకంత ఇష్టమో తెలిపే పురాణ కథను విందాం. పూర్వం ఒక మహోత్సవం జరిగింది. దానికి దేవతలంతా వచ్చారు. వారి వినోదం కోసం తిలోత్తమ నాట్యం చేసింది. ఆమె అందచందాలు చూసి యముడు ఆమెను మోహించాడు. అంతా చూస్తూ ఉండగానే ఆమెను వాటేసుకున్నాడు. ఘోరంగా నవ్వుల పాలయ్యాడు. అవమానంతో బయటకు వచ్చిన యముడు భూమి మీద పడి వీర వికృత రూపుడైన అనలాసురుడు లోకాలన్నీ వారి అరుపులకు, వాడి నుంచి వెలువడే మంటలకు ఆహాకారాలు చేశాయి. దేవతలంతా శ్రీమన్నారాయణ వద్దకు పరుగుతీశారు. వినాయకుడి దగ్గరకు వెళ్ళాడు. వినాయకుడి వారికి అభయమిచ్చాడు. మంటలు మండుతూ వచ్చే అనలాసురుణ్ణి కొండంతగా తిరిగి మింగేశాడు వినాయకుడు. ఒకనాడు శివుడు అలాహలాన్ని మింగేసి దాన్ని కంఠంలోనే నింపుకొని కడుపులో ఉన్న లోకాలకు ఎలాంటి హాని కలగకుండా కాపాడినట్టే వినాయకుడు కూడా అనలాసురుణ్ణి కంఠంలోనే నిలిపి ఉంచాడు. ఓపలేని తాపంతో వినాయకుడు దహించుకుపోకుండా ఉండేందుకు, ఆయనను చల్లపరిచేందుకు చంద్రుడు చంద్రకళను ఇచ్చాడు. వినాయకుడికి పాలచంద్రుడు అన్న పేరు అయితే వచ్చింది, కానీ ఉపశమనం పూర్తి స్థాయిలో కలగలేదు. తరువాత బ్రహ్మ సిద్ధి, బుద్ధి అనే కాంతలను బహుకరించి వారికి వాటేసుకుంటే శరీర తాపం తగ్గుతుందని భావించారు. కానీ ఫలితం పూర్తి స్థాయిలో సిద్ధింపలేదు. కానీ ఆయన సిద్ధితో కూడి సిద్ధి వినాయకుడిగా, బుద్ధితో కూడి బుద్ధి వినాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. తరువాత విష్ణుమూర్తి 2 పద్మాలను అందించాడు. వాటి వల్ల వినాయకుడికి పద్మహస్తుడు అనే పేరు వచ్చిందే తప్ప ఉపశమనం పూర్తి స్థాయిలో రాలేదు. తర్వాత కంఠంలో కలిగిన మంటకు ఉపశమనంగా పామును ధరించిన శివుడు వినాయకుడికి ఇదే చికిత్సగా పనికి వస్తుందన్న ఆలోచనతో ఆదిశేషుణ్ణి ఇచ్చాడు. కానీ ఆయన పొట్టకు చుట్టుకున్నాడు. అందువల్ల ఆయన వ్యాళాభద్రుడనే పేరు పొందాడు. కానీ ఫలితం పూర్తిగా దక్కలేదు. ఆ తరువాత విషయం తెలిసి అక్కడికి 80,000 మంది ఋషులు వచ్చారు. ఒక్కొక్కరు 21 గరిక పోచల చొప్పున 16,80,000 గరిక పోచలు అందజేశారు. వాటితో శాంతోపశమనం కలిగింది. వేడి తగ్గి చల్లగా మారాడు. అది తెలుసుకున్న దేవతలు కూడా గరికను సమర్పించి వినాయకుణ్ణి సంతోషపెట్టారు. ఆ పూజకు సంతోషించిన విఘ్నేశ్వరుడు ఇలా అన్నాడు: నా పూజలో ముఖ్యమైనవి ఈ గరిక మాత్రమే. ఇవి లేని పూజ ప్రయోజనం ఉండదు. అందువల్ల 1 లేదా 21 గరిక పోచలను నాకు సమర్పిస్తే నేను ఎంతో సంతోషిస్తాను. ఆకాశమంత బంగారం, వజ్రాలు, వైడూర్యాలు కన్నా కూడా ఒక్క గరిక పోచ గొప్పది నాకు. గరిక ఎంతో ప్రీతికరమైనది కనుక నన్ను ఒక్క గరిక పోచతో పూజించిన 100 యజ్ఞాలు చేసిన ఫలితాన్ని పొందుతారు. కాబట్టి నాకు గరికను సమర్పిస్తే మీకు అత్యంత పుణ్యం వస్తుందని గణేశుడు దేవతలకు చెప్పాడు. కాబట్టి దేనితోనూ తగ్గని విఘ్నేశ తాపం ఒక్క గరికతో తగ్గింది. ఎందుకంటే గరికకు ఉష్ణాన్ని తగ్గించే, చల్లదనాన్ని కలిగించే శక్తి ఉంది. ఆధునిక పరిశోధనలు కూడా నిరూపించాయి. గరిక పోచపై పలుచని సిలిక అనే పదార్థం రక్షణ కవచంగా ఉంటుంది. ఇది ఉష్ణమాపకం. ఈ కారణంగానే ఉష్ణ నిరోధక పదార్థాలన్నీ కూడా సిలికాతో తయారు చేస్తూ ఉంటారు. కాబట్టి అగ్ని సంబంధమైన తేజస్సుతో ఆవిర్భవించిన అనలాసురుని మింగేయటంతో లంబోదరుడని ఉదరంలో ప్రసవిల్లిన అగ్నిని
గరికపోచలు తగ్గించాయి. అందుకే విఘ్నేశ్వరుణ్ణి ఒక్క గరికపోచతో పూజిస్తే చాలు కోటి జన్మల పుణ్యం వస్తుంది. కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఆ స్వామియే మీ కోరికలను నెరవేరుస్తాడు. గడ్డిపోచే కదా అని తేలికగా తీసేయకండి. గణేశుడిని మెప్పించేందుకు అదే గొప్ప సాధనం అని మన పెద్దలు చెబుతున్నారు. గరిక ఎలా మెప్పించిందో చెప్పేందుకు మరొక ఉదంతం ప్రచారం ఉంది. అది శివపార్వతుల పెళ్లి జరిగే రోజు. పెళ్లికి శివుడు బంధుమిత్ర సపరివార సమేతంగా తరలి వస్తున్నాడని భావించి హిమవంతుడు హడావిడి పడ్డాడు. యుగం మెచ్చిన జనం మెచ్చిన తన అల్లుడు అలా ఇలా వస్తాడా అని అందరి ముందు గొప్పలు చెప్పుకున్నాడు. మంది మార్బలంతో వచ్చే శివుడికి స్వాగత సత్కారాల కోసం ఘనంగా ఏర్పాటు చేశాడు. తీరా చూస్తే శివుడు గట్టిగా 10 మంది కూడా వెంట లేకుండా చాలా మామూలుగా వచ్చాడు. 10 మంది, ఒక పిల్లవాడు, ఒక ముసలివాడు, ఎద్దు ఇలా వేలగా వచ్చిన శివుడిని చూసి హిమవంతుడు నిరాశపడ్డాడు. ఇలాంటి వాడిన పర్వతరాజు కూతురు పార్వతీదేవి పెళ్లి చేసుకుంటుంది అనే జనం ఎక్కడ నవ్వుతారో అని తెగ బాధపడిపోయాడు. కడుపులో బాధ ఆపుకోలేక బయటకి అనేశాడు. పెళ్లి కొడుకు హంగు హార్బాటం ఇంతేనా, ఎంతమంది వచ్చి పడతారో అని భూమి ఆకాశాలు బద్దలయ్యేలాగా ఏర్పాట్లు చేశాను అని శివుడితో అన్నాడు. హిమవంతుని మనసులో బాధ అర్థం చేసుకున్న శివుడు మంది సంగతి ఏముందులే కానీ ఈ పిల్లవాడికి కాస్త తిండి పెట్టించండి, ఇందాకటి నుంచి ఆకలి ఆకలి అని ఆవు రావు అంటున్నాడు అని చిన్న పిల్లవాడైన వినాయకుడిని చూపించాడు. ఈ పిచ్చుకంత పిల్లవానిగా ఇంత తిండి కావాలి, ఆ అబ్బాయికి అన్నం పెట్టించండి అని పని వాళ్లకు పురమాయించాడు హిమవంతుడు. కానీ పెళ్ళి వారి కోసమని వండిన అన్నమంతా తినేశాడు వినాయకుడు. అయినా ఆయన ఆకలి తీరలేదు. ఇస్తరి ముందరి నుంచి లేచి వండని కూరలు, బియ్యాలు, పప్పులు, ఉప్పులు అన్నీ ఆరగించేశాడు. అయినా ఆకలి తీరలేదు. దాంతో వినాయకుడు పందిట్లోకి వచ్చి పందిరి పైకప్పుగా పరిచిన తాటాకులు, పందిరికి కట్టిన మామిడి తోరణాలు ఇలా కంటికి కనిపించిన ప్రతీదీ తినేశాడు. అయినా ఆకలి తీరక ఆకలి ఆకలి అంటూ నానాగోల చేశాడు. దీంతో హిమవంతుడు బెదిరిపోయాడు. బాబూ, ఈ పిల్లవాడిని ఎలా తట్టుకోవాలి అని కంగారు పడిపోయాడు. అప్పుడు శివుడు కలుగజేసుకొని, ఇంత చిన్న పిల్లవాడికి అన్నం పెట్టలేకపోయావు, ఇంకో 10 మందిని తీసుకువస్తే ఏం చేసేవాడివి అని ప్రశ్నించాడు. అప్పుడు హిమవంతుడు తన అహంకారానికి సిగ్గుపడి ముప్పు తప్పే మార్గం చూపమని శివుణ్ణి వేడుకున్నాడు. ఈ పిల్లవాడికి గరికపోచ పెట్టండి అంటాడు శివుడు. అన్నీ తిన్నా గరికపోచ ఒక లెక్క అని హిమవంతుడు అనుమానించాడు. అయినా ప్రయత్నిద్దామని శివుడు చెప్పినట్లే చేశాడు. నిజంగానే వినాయకుడు గరికపోచ పెట్టగానే టక్కున ఆకలి గోల ఆపేశాడు. అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ వినాయకుడికి ఒక గరికను కానీ 21 గరికపోచలను కానీ ఇచ్చి ప్రసన్నం చేసుకోవడం ప్రారంభించారు. అంతా అడవి అల్లరి చేసిన బాలగణపతి మంత్రం వేసినట్లుగా గరికపోచకు ఎలా ఆగిపోయాడు అంటే, వెనకటికి సత్యభామ శ్రీకృష్ణుని తూకం వేసేందుకు బరువుల కొద్దీ బంగారాన్ని, ధనాన్ని, రత్నరాసుల్ని వేసి విఫలమవుతూ ఉంటే రుక్మిణి తులసీ దళం ఒకటి వేసి తులతూగలేదా? భగవంతుడు ఇలాగే మహిమలు చూపి భక్తులకు జ్ఞానోదయం కలిగిస్తాడు. ఇక వీడియోలోకి వస్తే, ఎవరైతే భరించలేని ఆర్థిక ఇబ్బందులు, సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు బుధవారం రోజు ఉదయం నుండి సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే చక్కగా లక్ష్మీనారాయణ పూజ చేయండి. ఆ పూజలో చిన్న గిన్నెలో పెరుగును వేసి ఉంచండి. పూజ
పూర్తయిపోయిన తర్వాత ఈ పెరుగులో అంటే చిటికెడు జీలకర్ర పొడి, నల్ల ఉప్పు కలిపి ఆ పెరుగుని తిన్నారంటే మీకు ఉన్న బాధలు పోయి మీ శరీరానికి శక్తి వస్తుంది. ప్రతి బుధవారం ఈ పరిహారం చేశారంటే మీరు తీసుకునే నిర్ణయాలు కరెక్టుగా ఉంటాయి. మీరు ఏ పని చేసినా విజయం సిద్ధిస్తుంది, సమస్యలు పోయి అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. కాబట్టి మీరు కూడా బుధవారం పెరుగుతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. బుధవారం రోజు నిమ్మకాయతో ఏం చేస్తే సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నిమ్మకాయను ఉపయోగించి అనేక రకాల సమస్యల నుండి బయటపడవచ్చు. నిత్య జీవితంలో వ్యాపారస్తులకు ఎవరికైనా సరే వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే ఆ వ్యాపార స్థలంలో బుధవారం రోజు ఒక పరిహారం చేయండి. ఒక పసుపు రంగు నిమ్మకాయను తీసుకొని దాని మీద కాటుకతో బొట్టు పెట్టి ఆ నిమ్మకాయను మీ వ్యాపార స్థలం ఎంట్రన్స్ దగ్గర పెట్టండి. ఉదయం ఇలా చేయాలి. చీకటి పడిన తర్వాత ఆ నిమ్మకాయను తీసి ఎవరూ తొక్కని చోట పడేయండి. ఇలా చేస్తే మీ వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. అలాగే గాజు గ్లాసులో నీటిని పోసి ఆ నీటిలో నిమ్మకాయను వేసి వ్యాపార స్థలంలో ఉంచండి. ఇలా ఉంచడం వలన వ్యాపారపరమైన నష్టాల నుండి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఇంట్లో పెద్దలు చెప్పిన మాటను చిన్నపిల్లలు వినాలంటే బుధవారం రోజు సరిగ్గా సింహద్వారానికి ఎదురుగా కొంచెం పైన ఎత్తులో గాజు గ్లాసులో నీరు పోసి నిమ్మకాయను వేసి పెట్టండి. ఇలా చేస్తే ఇంట్లో పెద్దవాళ్ళ మాటకు గౌరవం పెరుగుతుంది. పిల్లలు చెప్పిన మాట కూడా వింటారు. అంతేకాకుండా వ్యాపారంలో నష్టాల నుండి బయటపడడానికి బుధవారం నిమ్మకాయతో ఒక అద్భుతమైన ప్రయోగం చేయవచ్చు. మరి ఏం చేయాలి అంటే వ్యాపారస్తులు ఎవరైనా సరే బుధవారం రోజు ఒక నిమ్మకాయను తీసుకోండి. ఆ నిమ్మకాయను మీరు షాప్ ఓపెన్ చేయగానే షాపులో గోడలు ఉంటాయి కదా, ఆ 4 గోడలకు నిమ్మకాయను తాకించండి. ఇలా 4 గోడలకు నిమ్మకాయను తాకించి ఆ తరువాత నిమ్మకాయ 4 ముక్కలుగా కోయండి. ఆ 4 ముక్కలను అంటే కోసిన ఆ 4 ముక్కలను నిమ్మకాయ ముక్కలన్నీ కూడా 4 గోడల దగ్గర ఉంచండి. ఇలా ఉంచితే సమస్త దోషాలు తొలగిపోయి వ్యాపారం విపరీతంగా అభివృద్ధి చెందుతుంది. వ్యాపారం మూసేసే సమయంలో అంటే సాయంత్రం ఈ నిమ్మకాయ ముక్కలను తీసి ఎవరూ తొక్కని చోట ప్రదేశంలో పడేవేయండి. మంచి లాభాలను చూస్తారు. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.